నీతి సూర్యుడా నిజమైన దేవుడా, శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా, నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయ్యా, నీవు తప్ప ఎవరు నాకు లేనెలేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింతునయు. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన ఆరాధన ఆరాధన. మనిషికి పొగురు ఉంటుంది ఆటోమేటిక్గా. తిన్న పొగురు, తన్న పొగురు, తన పొగురు, దిమ్మ పొగురు, ఆటోమేటిక్ పొగురు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇవన్నీ పోవాలంటే వాక్యం మనలో ఉండాలి కదా. మనిషికి ఉన్నవాళ్ళే సన్న పొగురు ఉంటారు. అవు కదా, దేవుడి సన్నిధానికి రావాలా, దేవుడి సన్నిధానం వచ్చి ఏడవాలా, దేవుడి మాటలు వినాలంటారా? చర్చికి రమ్మంటే ఆ తలగా చూస్తాం. ఇవన్నీ పొగులు పోవాలంటే దేవుడి పాదాల దగ్గర రావాలి. ఈ గర్వాలు పోవాలంటే వాటి రూపాలు. అందుగురించే వీటిని పోవాలంటే దేవుని మాటకు లోబడాల్సింది కదా. అందుగురించి 3వ కీర్తనలో చూస్తే ఎవరు చూస్తారంట కదా. చూడండి, ఎవరు చూస్తారంటే 3వ కీర్తన భూమిలో చూడండి. 3వ కీర్తన మరి 6వ వచనం మొదటి వచనంలోనే చదివాను కదా. 6వ చూద్దాం. 100వ కీర్తన 6వ వచనం ఎవరు చూస్తారంట? తల పొగరం చూడు, భయభక్తులుగా ఉండి తల వంచి తల శిరస్సు వంచి దేవుని సన్నిధానం వచ్చి వాక్యాన్ని విని గ్రహించి నడుచుకుని చూస్తాడు. నా యందు నివసించినట్లు దేశంలోన నమ్మకస్తుల వారిని నేను కనిపెడుతున్నాను. దేవుని సోదరం లేదు కదా. దేశంలో నమ్మకస్తులు, భారతదేశంలో ప్రపంచ దేశానికి యేసుక్రీస్తు అందరికి ప్రభు. దేవుని కుమారుడు పాపిస్తే కూడా రక్షణ మార్గం తెలుసుకోకుండా అక్కడ ఎలాగ ఉంటుంది. అందుబట్టి ఎవరు చూస్తారంట? నమ్మకస్తులను వాడిని నా ఎదురు నమ్మకం కనిపెడుతున్నానంట. కనిపెడతాడంట, ఆకాశం నుంచి చూస్తున్నాడంట. అందుగురించి పిల్లరా, ఈ భూమి మీద మనం ఎలాగ ఉన్నాం. ఒకడున్నాడు పిలుచుకుందాం. ఇక ఏదైనా చాలా విషయాలు లూకా సువార్తలో వెళ్దాం. లూకా సువార్తలో వెళ్తున్నాడు. ఈ లూకా సువార్తలో చూస్తే ఒక వ్యక్తిని గురించి చూస్తే మరి 12వ చూడండి. ఈయన ఏమంటున్నాడంటే దేవుడు సమృద్ధి ఇచ్చాడా. 19వ వచ్చి చూస్తే నా దాన్ని తినము తాగుము అయితే ఓరి వెర్రివాడా, ఈ వ్యక్తికి దేవుడు ఈ వ్యక్తికి ధన సమృద్ధిగా ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. ఏమంటున్నాడు? దేవుడు కొంతమందికి బాగింది, పైసే అంటే కింద పడి ఇది అట్టుకొని పైసే పరమాత్మ, కానీ వాక్యమే పరలోక రాజ్యం నడిపిస్తుంది. ఏం సొంత కొంతమంది ఆలోచిస్తే ఏసి చెప్పిన నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా ఎవడో తండ్రి ఎందుకు రాడు, ఎంతటి వారినైనా కూడా నడిపిస్తుంది వాక్యము. అందు గురించి వాక్యము ఈ ధనవ సమృద్ధిగా పంట పండింది, అన్ని ఇచ్చినాడు. కానీ కొట్టు పట్టక అనేక విషయాలు ఏమంటున్నాడంటే దేవుని పక్కన ఏం ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ఎవరితో చెప్పుకోవడం లేదు. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని స్తుతించాలా కానీ అంటాడా? ఏం చెప్తాడు? నా ప్రాణమా, ప్రాణంతో చెప్పుకుంటున్నాడా, దేవునితో చెప్పుకుంటాడా? చెప్పండి, ఎవరితో చెప్పుకుంటాడు మనోడా? అనేకమైనటువంటి నా ఆశ సమకూర్చబడింది ప్రాణముతో ప్రాణమా. 19 అనేక సంవత్సరంలో విస్తారమైన ఆశ నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించము, తినుము, తాగము, ఇవి చేయాలంట. అందు గురించే కొంతమంది రాలిపోతున్నారు, పిట్టల్లాగా రాలిపోతున్నారు. మరి దానికి తెలిసి డ్రగ్స్, మద్యం, కోకోస్ ఎన్నో వచ్చినాయి. మనిషిని ప్రమాదకరమైనటువంటి రూట్లో పనిచేస్తుంది.
ఈ సెంచర్ గవర్నమెంట్ తాగాల ఊదమంటారు. మనం ఒకసారి నైట్ 9 అయింది ఎవరు పోయిస్తుంటే ఆడ పెద్ద ఖర్చు పోయేది కాదు, ఊదమని రంగు వచ్చేది. ఊదాలా, కట్టాలా, పెట్టాలి ఉండడం. ఎంత విచారకరం! ఊదించేది వారే, కట్టించేది న్యాయ వ్యవస్థ కట్టాల్సిందే. మరి వచ్చేసి కట్టకుండా లోపలే వేస్తారు. తాగండి తమాషా చూడండి అంటారు. తాగుడు ఎంత ప్రమాదకరం! ఏం పెద్దలు కాదు కూడా, యవనస్తులు కూడా ఇవాళ కూడా తాగుతారు. కొన్ని మందిలో అయితే జనవరి 1 రేపు రాత్రి ఇంకా అఫే. కొన్ని మంది బాటిల్లే లేచిపోతారు పైకి. ఎంత విచారకరం, ఎంత బాధాకరం! దేవుడు బాధపడుతున్నాడు 2024లో మిమ్మల్ని బట్టి అన్నదే కదా. కాబట్టి జనవరి 1 వచ్చిందంటే కొన్ని సిటీలో కొద్దిలో చర్చి అటు ముందే కొన్ని దూరంలోనే లేచిపోతాయి. ఎప్పుడైతే 1 అవుతుందో, ఎప్పుడైతే 1 అవుతుంది, ఇంకా అప్పుడే ఇంకా ముందే లేచిపోతుంది. ఎంత విచారం! అందరి బట్టి తాగడానికి, తిరిగి తాగడి ఎగరలాంటి ఎంజాయడానికి లోక సంబంధమైనటువంటి వాక్యం లేని వాళ్ళే ఆ పని చేస్తారు. చాలా బాధాకరం. వాళ్ళకంటే మనం మేలు. ఒక విలేజ్ చాలా వాళ్ళు చూస్తుంటే చాలా బాధాకరం. ఏం చేస్తారు సార్ మీరే? మాకు ఆ రోజు క్రిస్మస్కి, ఈస్టర్కి, జనవరికి ఎంత మాకు ఈ బిజినెస్ ఇంకెప్పుడు కాదంటారు వాళ్ళు. తాగుబోతులు వాళ్ళు చెప్తారు. ఎంత విచారకరం! వాటి రూపు మాపాలంటే ప్రార్థన చేయాలి మనం కదా. అందుగురించి యుహో 14 సామెత 16 చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషుని చెడుతనము విసర్జించెదరు. వాక్యం ఉంటే ఏంటి క్రిస్మస్ నాడు చేసేది, జనవరి 1 చేసేది, రాత్రి ఏంటిది? సైతాన్ ఆట, ఆడింది ఆట పాడి. ఇవన్నీ రూపుమాపాలంటే నీ వాక్యం నీలో ఉంటారు. దావీదు భక్తుడు, దేవా నా దేవుడు నీవే బేపూజ వేసిన మహనీయుడు. ఈ ధనవంతుడు ఏం చేశాడు? డబ్బున్నవాడు లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ దుబ్బు డబ్బు కొట్టుకుంటున్నది. ఓరి పిచ్చోడా, ఓరి వెర్రివాడా, నీకు హిందీ ఇచ్చినా కూడా ఇంకా అందుగురించే డబ్బు ఏదో వెర్రివాడే ఓరి పిచ్చోడు అంటారు. ఓరి వెర్రివాడా, ఎవరు నీకు హిందీ ఇచ్చింది? ఈశ్వరేశ్వర. అందుగురించి మనం ఇష్టానుసారంగా పోతే, నీ ఇష్టానుసారం నువ్వు పడితే, నా ఇష్టానుసారం నా పడితే, నీకేది భూ పెట్టాలని తీసి గుర్తులకు పంపిస్తాడు. అంతే. చూడాలి, ఆలోచిస్తాడు, చూస్తాడు దేవుడు చూస్తాడు. అంతే. నీ ఇష్టాన్ని నువ్వు చేస్తే, నా ఇష్టాన్ని నా చేస్తాను. అంతే కదా. ఈ తల్లిదండ్రులు ఉంటారు, రే నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసేవా, నా ఇష్టాన్ని అంతే నేను ఎవరికైనా ఇస్తాను. నా ఇష్టమే, నీ ఇష్టాన్ని నువ్వు, నా ఇష్టాన్ని నా చేస్తాను. అంతే. దేవుడు నాడాల్సింది అంతే. నీ ఇష్టాన్ని నువ్వు పోతే నేను నీకెందుకు అన్నం పెట్టాలా, ఆరోగ్యం ఇచ్చేలా, ఔషధాలు నీకేం ఇవ్వాలా? దేవుడు చేస్తాడు. అందుగురించే దుష్టులు దేవుని మనసు జన్మలు ఆడిపోతారంట. 9వ కీర్తన ఆడిపోతారు వాళ్ళంతా. కీర్తన గ్రంథం 9వ కీర్తనలు చూస్తే ఆడిపోతారు వీళ్ళంతా. వాళ్ళ కొరకు మారు మనసు పొందేటట్టు మనం దేవుని అడగాలంట. కీర్తన గ్రంథం 9వ కీర్తన 10వ వచనం కనపడుతుంది. 10వ వచనం, వీళ్ళంతా పాతాళానికి నరకానికి పాతాళం పోకుండా ఉండాలంటే నీవు నేను మనందరము సత్క్రియలైనటువంటి ధనము, సత్క్రియలు అనేటువంటి మరి మనం మేలు చేసేవారు ఎవరు? మనం యేసురక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ క్రైస్తవుడు కదా. ధనవంతుడు దేవుణ్ణి మరి ఇది ఇచ్చారు కదా, దేవుని శుద్ధిస్తామని అన్నాడా? ఎనలే. జుమ్ము ఇట్లా ఉలుకే లేదు, ఉడుకాట పారాట వాళ్ళు జుమ్ము కూడా అంటారు కొంతమంది. ఒక ఉలుక చిక్కాయి చీపుకుంటాడు. ఏం చెప్తానంటే భయం వణుకు రావాలా? ఎవడైతే నా మాట గజ వాడిని చూస్తానంటాడు. దావీదు రాజు దేవుని గణపరిచి శుతించేవాడు, గణపరిచేవాడు, 7 సార్లు గణపరిచి ఐడెంటి చేసేవాడు, దేవుని కొనియాడేవాడు వ్యక్తి. ఎంత గొప్ప భాగ్యం! మనం ఎంత ఉంది చెప్పండి? మన ఆవశ్య బలము సామర్థ్యం ఎంత ఉంది? మనం దేవుని గణపరుస్తాము. దావీదు వలె దేవుని శుద్ధిస్తుంటే మనం ఎలాగా మనం సత్క్రియలు శుద్ధే కాదు, సత్క్రియ కరపద ద్వారా, మాట ద్వారా, క్రియ ద్వారా, రూపంగా దేవుని యొక్క మాటలు మార్గలోకించాలంటే నేను పిచ్చోడు అంటారు. అయినా పర్లేదు, యేసునికి మార్కేస్తాడు. మత్తయి నీతి కొరకు నిందలు పడివర్ధనులు పరలోక రాజ్యం అంటారు. నీతి కొరకు కదా, నీతి కొరకు ఎన్నో అన్నప్పుడు అంటారు. మొన్న ఒకరే అది ఏదో చెప్తుంటే అప్పుడు పిచ్చోడి అంటారు. ఓకే మంచిదే ఓకే అని అనుకోవాలి. మనం ఏం చేస్తాం? ఏమనుకూడదు వాళ్ళని ఏమగారు పిచ్చోడు కావాలంట. అంటే లోకం అండి. యేసుప్రభు లోకంలో మిమ్మల్ని ఏర్పరచు కాబట్టి మిమ్మల్ని ద్వేషించు. లోక సంబంధం మిమ్మల్ని ఏమంటారు? లోకంలో ఏర్పరచును కాబట్టి లోకం ద్వేషించి మీకంటే ముందు నన్ను ద్వేషించి ఎరగరట లోకం అంటారు. మామూలే. వారి నిమిత్తం మనము దేవునికి మొరపెట్టేవారికి ఉండాలా. ప్రాణంతో ప్రాణమా తిరుము, తాగుము, సుఖించుము, ఎంజాయ్ చేయము, ఎగరాడము. అదే హైవే రూట్లో పోతుంది సమాజం. ఇదే రూట్లోనే పోతుంది. ఒక్కసారి ఒక మనిషి సంపాదిస్తే ఇంకెక్కడ ఫలితం
మనలో అవయవాలన్నీ ఆయన ఇచ్చినవి కాబట్టి ఆయన్ని ఘనపరుస్తామని ఎట్లా చెప్పాలా? సువార్త, క్రియలు, సత్క్రియలు. మొదటిగా రాసిన 3:18 చూస్తే, చిన్నపిల్లలారా మాటతోను కాక నాలుగుతోను కాక క్రియతోనూ సత్యముతోనూ. సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువు వారే. యేసు ప్రభువు వారు చెప్పిన మాట, ఆయన మాట ముత్యాల మూట. ఆ మాట మన హృదయాల్లో దాపెట్టుకుంటే మనకి ఎంతో ఆశీర్వాదములు. అందును బట్టే ఈ సమయంలో ఈ వచ్చే పునరుత్థాన ఆదివారం వరకు సందర్భంలో పాట ద్వారా, సాక్ష్యం ద్వారా, క్రియ ద్వారా, మాట ద్వారా, నీ క్యారెక్టర్ ద్వారా, దీన్ని బట్టి వారు కూడా అబ్బాయి దేవుని నమ్మ మనం కూడా తెలుసుకుందాం. యేసు ప్రభు మంచివాడు, ఆయన తెలుసుకుందాం. అంటే మనలో క్యారెక్టర్ లేకుంటే ఇది మజునులుగా అయిపోతే, విక్రమంగా అయిపోతే జీవితం గల్లంతే, ఎక్కడ రాకపోతాం. అందుగురించి ధనవంతుడు దేవుడిని శుద్ధించలేదు, ప్రాణంతో ప్రాణం చెప్పుకున్నాడు. నీకెందుకు అవి తీసేసినాడు? ఓరి వెర్రివాడా అన్నాడు కదా. ఎందుకంటే పైసని నమ్ముకుని, పైసే పరమాత్మ లోకంలో బతుకున్నాం. ఆ వ్యక్తి కూడా ధనాన్ని నమ్ముకున్నాడు, ధనమే దైవం అనుకున్నాడు. అందు గురించి దేవుడు ఏమనంటున్నాడు? ధనాన్ని ప్రేమించాడు కాబట్టి. ఓరి వెర్రివాడా, మెట్టనుడా, అలా ప్రశ్నలు వస్తుంది. మనం దేవునికి లోబడే బిడ్డలం కాబట్టి, భయభక్తులు ఉన్నవారు కాబట్టి, నా కుమారుడా నీ హృదయం నాకు ఇస్తావంట. ఎప్పుడు ఆయనకు చోటిస్తావో, మంచి విరిగి నలిగి హృదయంతో ఆయనకి ఇస్తే నీలోకి వచ్చి నేను ఆత్మీయంగా బలపరుస్తాను. అందుబట్టే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము, ఏదైనా సరే ఎవరైనా ఏమని ఇచ్చినానుకో, దేవుడు ఏది ఇచ్చినా సంతోషపడాలి. దేవుడు నాకు ఇదే కాదు, దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మరొకము. నీ సంఘటనలో కుదుర్చువాలైనా నీ సంఘటానికి చేస్తాడు, నీ పాదం చేస్తాడు. నీవు దేవుని శుద్ధిస్తే, ఘనపరిస్తే, దేవుడు ఇన్ని ఇచ్చిన ఆవిష్కారాన్ని, ఇటువంటి గొప్ప తరుణాన్ని అవకాశం ఇచ్చాడు. ఎంతోమందికి లేని భాగ్యం నీకు నాకు ఇచ్చాడంటే, తండ్రి దేవుడు యేసు ప్రభు వారిని పంపించి రక్షణార్థం ఇచ్చాడు. రేపు క్రిస్మస్, జనవరి దగ్గరకు వస్తుంది. ఎలాగ బతుకు సంవత్సరం ఈ సంవత్సరం అయిపోతుంది. ఎంతమంది సంపాదిస్తాం? ఒక్క మనిషినైనా సంపాదించుకుంటామా దేవుని వైపు? ఒక్కరినైనా దేవుని స్థానం నడిపించుకుంటామా? అందు గురించి ఆరాటం, సువార్త పత్రిక పంచవులు, ఎందరో సేవకులు కడపతిగా చెప్తున్నారు, వ్యక్తిగా ఎంతో చెప్తారు. దేవుడు కార్యం జరిగిస్తాడు. నీవు కూడా నీ వద్దు ఒక మనిషిని సువార్త చెప్పి దేవుని వైపు నడిపించాలంటే నువ్వు దేవుని మొరపెట్టాలి. దావీదు వలె ఉంటున్నావు, ధనవంతుల్లాగా ఉంటావు. దావీదు దేవుని గొప్ప చేశాడు కాబట్టి రాజు అయిన గొప్ప రాజుని చేశాడు. నీవు నేను మనం చేసే మనము దేవుని యొక్క ఉన్నతమైన యొక్క శిఖరాలుగా మనం నడిపిస్తాడు. నీకు ఉన్నతమైన శిఖర పరలోక రాజ్యం ఇస్తాడు. అందుగురించే ఆయన మాటల్లో ఎంతో నెమ్మది ఉంది, ఆయన మాటలు ఎంతో శక్తి ఉంది, ఆయన మాటలు ఎంతో ఆదరణ ఉంది. కాబట్టి ధనవంతుడు ధనవంతుడికి అన్ని ఇచ్చినా దేవుని పక్కన పెట్టి బతికాడు. విచిత్రమైనటువంటి, ఘోరమైనటువంటి, వేదనకరమైనటువంటి. అందుగురించే దుష్టుడు దేవుని మనసు జనంతో యాటిపోతాడంట పాతాళం. ఆ పాతాళము భయంకరమైనది. ఏం చేసే పని లేదు, నువ్వు దేవుని పక్కన పెట్టి బతకడమే అది రాంగ్ రూటు, పాతాళము. ఆ పాతాళం ఉపయోగులు ఎందరో ఉన్నారు ఈ కోసిక మండల్లో. వారిని రక్షించవలసిన బాధ్యతని పుట్టించి వెలిగించేటి ఇంతటి ఆలోచించి ఆలోచన నీవు ఏం చేస్తున్నావో, నీవు కూడా ఒక సైన్యం మంచి దేవుని చేతిలో పనిముట్టుగా సాధనాలు వాడబడాలని దేవునికి ఆవిష్కారానికి నువ్వేం చేస్తావు ఆలోచించుకుంటున్నారా. అందుగురించి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దీని మరొకమని లేఖనం చెప్పింది. ఆయన మాటకి తలలోంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా నా ప్రాణమా యెహోవాను సన్నతించుకున్నాడు కీర్తనకారుల ద్వారా. నీవు ఎలాగా శుద్ధిస్తున్నావు? దేవుని బట్టి ఆనందించి ఇతరులకు సువార్తమానం చెప్పేవారు కూడా ఒకరు ఆలోచించుకో. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, ప్రాణంతో ప్రాణమా అనేటువంటి ఒక ధనవంతుడు దేవుని ఆజ్ఞలు దేవుని పక్కన పెట్టి బతికాడు. పాతాళం వేదనకరమైంది. ఎంతోమందికి అనేకులు పాతాళం తప్పించుకోవడానికి లేఖనం చెప్తుంది. యేసుక్రీస్తు ద్వారే పరలోక రాజ్యానికి మార్గం. దేవా నీ పాదాలకు స్తోత్రాలయ్యా. కొన్ని విషయాలు మాకు సాయం చేసినందుకు స్తోత్రాలు. నీ అమూల్యమైన వాక్యము మనిషిని బ్రతికింపజేసింది. ఒక్కరు నశించి నరకాన్ని కూడా ఇష్టం, అందరూ పరిపూర్ణంగా నీ వైపు రావాలని కోరిక. అందుగురించే నా ప్రాణంతో యెహోవాను సన్నతించుము, అంతరంగము సమస్తము ఆయన చేసిన ఉపకం దీని మరొకము చెప్పినటువంటి కీర్తనకారుని దావీదు పక్కన చెప్పిన మాటలు బట్టి నేను స్తుతిస్తున్నాను. మాకు సహాయం చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ
క్రీస్తు పేట వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, నీవు తప్ప ఎవరు నాకు లేనెలెర